నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ అంటే 2 బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలుగా ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా, ఈయన కూర్చుంటే అరగంట. ఎప్పుడు చాలా మందికి ఇళ్లలో గొడవ వచ్చేది బాత్రూంలోనే. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఇల్లు కడితే 2 బాత్రూమ్లు పెట్టుకో. అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే 2 బాత్రూమ్లు. సో షీ హ్యాడ్ అ వెరీ గుడ్ హ్యూమర్, వెరీ హ్యూమరస్. ఇద్దరు, కృష్ణ గారు కూడా అంతే, మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది. సో 2 బాత్రూమ్లు ఇస్ సక్సెస్ ఆఫ్ మ్యారేజ్. 2 డ్రెస్సింగ్ రూమ్స్, 2 బాత్రూమ్స్ ఉండేవి. సో ఇదంతా ఆమె డ్రెస్సింగ్ కొన్ని అంటే తెలుసు, అంటే మనం పంచాం చీరలు అవి కొన్ని పంచాం. అంటే ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి ఆ చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం. ఎవరికి కావాలంటే వాళ్ళు, అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా కృష్ణ గారిది ఇద్దరిది కూడా, అంటే ఎవరికో ఇస్తే అనాథాశ్రమం ఇస్తే మంచిదే. కానీ మా మీద చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు, చాలా మంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు ఉన్నారు. ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే, వాళ్ళిద్దరిది February 20th. సో ఆ రోజే పంచాం. ఎంత హ్యాపీగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి. వెరీ గుడ్. బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ కదా సార్, ఇద్దరు బర్త్డేస్ ఇట్స్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి. యూనివర్స్ సిగ్నల్, ఇట్స్ రేర్ థింగ్, వెరీ రేర్. February 20th. సో అంటే యు బిలీవ్ పవిత్ర గారు కూడా షీ ఇస్ ఆల్సో అంత స్ట్రాంగ్ వుమెన్ అని? షీ ఇస్ అ రెప్లికా ఆఫ్ మై మదర్. హర్ హార్ట్, హర్ మైండ్, హర్ సౌల్. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్నీ చేశాను, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను. ఐఎమ్ హ్యాపీ, యూ డోంట్ వరీ అని చెప్పాను. షీ అండర్స్టూడ్, కళ్ళల్లో చూసుకున్నాం. నేను అమ్మ ఐమ్ హ్యాపీ. షీ వాజ్ ఇన్ బెడ్ రిడన్. ఐఎమ్ హ్యాపీ, ధైర్యంగా ఉండండి అన్న. సో యా, ఐ సీ మై మదర్ ఇన్ పవిత్ర. అది ఒక సన్ అంటే ఎవరు ఇవ్వరు సార్ ఆ కామెంట్. ఎస్, కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది. సో ఆయన గురువు గారు, అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే, హిందువులు మన ఇండియన్స్, ఆదుర్ సుబ్బారావు ద లెజెండ్, ఆయన గురువు, తేనె మనసులు ఇవన్నీ. సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయన దండం పెట్టేవాడు. ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ, ఆయన ఫేవరెట్ మెమరీస్. ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను 7వ ఏట కొనింది. ఇట్స్ అన్ యాంటిక్ పీస్. ఇట్స్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్, ఐ మీన్ విత్ record player. So this was the family. Ivi speakers are ivi? Speakers. Oh, okay. Speakers, an antique. It's nearly, I think, 50 years old. Okay. 50 years అయిపోయింది ఇది. సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది అనమాట ఇది. సో ఇదంతా ఫ్యామిలీ, అప్పుడు టీవీలో ఉండేవి కదా, ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్, హార్లిక్స్ పిల్లలకి, ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట, అందరూ వాళ్ళ పాటలు, ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను పిల్లలం. పొద్దున మా అమ్మ అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు. సో అవన్నీ దీంట్లో వింటూ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు. ఇప్పుడు ఎక్కడ ఉంది అవన్నీ లేవు. సో ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉంటుంది సార్ ఇది? ఎంత ఉంటుంది నాకు తెలియదు, ఐ డోంట్ నో ఆల్ దట్, బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్. అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో 15-20 మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో, అంతే కదా. ఇఫ్ యూ థింక్ ఇట్స్ గ్రేట్ రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం అంటే. ఇంకా ఓల్డ్ ఉంది, అది డిస్మాంటిల్ అయిపోయింది. ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్, అందుకని అలా ఉంచేసాను, ఏది కూడా కదిలించలేదు. దీంట్లో మా క్లాస్ ఆఫ్ 80s మా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది నెట్లో కూడా ఉంది కదా సార్? ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అంటే దాని వెనకాల ఏంటంటే, మైకేల్ జాక్సన్ అంత పేరు సంపాదించి ఒంటరిగా చచ్చిపోయాడు. కాబట్టి ఒకరోజు సుహాసిని ఆలోచన అది, అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది. సో ఎవ్రీ ఇయర్ వి మీట్, వి స్పెండ్ 48 hours టుగెదర్. అమేజింగ్ సార్. అంటే ఆ ఏజ్, ఆ మెమరీస్, అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావు కదా సార్. ఇట్స్ అమేజింగ్. ఎంతమంది లెజెండ్స్ కలుస్తున్నారంటే, ఇప్పుడు జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా వచ్చారు, చిరంజీవి గారు, నాగార్జున. ఇది మా ఊటీ బంగ్లో అనమాట. సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు, లక్షల్లో వచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్తే వేలల్లో వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ వండి పెట్టేది మదర్, వందల్లో వండి పెట్టేది. మహేష్,
అంటే అన్ని వందల మందికి అమ్మ వండేదంటే మనిషిని పెట్టించి వందల మంది తినేవాడు. 10-15 బస్సులు వచ్చేది, అందరికి భోజనాలు ఉండేది. అది ఆ ఆనవాయితీ ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాం. స్టిల్ కంటిన్యూడ్. ఇది మహేష్, ఇది మహేష్. ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దన కాపా. సో ఆ టైంలో ఇది ప్రియా అమ్మకి చాలా ఇష్టం. ప్రియాకి నాకు కూడా చాలా ఇష్టం, అందరి ఇష్టం. ప్రియా అందరికంటే చిన్నది, వైట్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంతే ఉండేది, చేయి పట్టుకొని తీసుకెళ్ళేవాడిని. సో ఇది ప్రియా గారు అంటే సుధీర్ బాబు గారి వైఫ్. సుధీర్ బాబు వైఫ్. ఇది గిరిబాబు గారు. ఇది మాధవరావు గారు, మేకప్ మాధవరావు, ఆయన మేకప్ మ్యాన్. త్యాగరాజు గారు ఓల్డ్ యాక్టర్. ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యేది. ఆ స్ట్రాంగ్నెస్ విజయ నిర్మల్ గారు అక్కడున్న ఆ ఆరా ఇక్కడ కొడుతుంటుంది, ఆ స్ట్రాంగ్నెస్ అనేది. షీఈ్ అ చైల్డ్ ఉమెన్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు హడల్ నాకు, అంటే ఆ కళ్ళు. ఇప్పుడు నన్ను కొట్టలేదు, అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను. తర్వాత పెద్ద అయిన తర్వాత అడిగాను, ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వు అన్న. నేను ఎందుకు కొట్టాలి, ఎందుకంటే వర్స్ట్ తోకని నేను. తోకనంటే భయంకరమైన తోక అంటారే, కోతిని. కానీ ఎప్పుడు కళ్ళంతా చూసే పెద్ద పెద్ద కళ్ళు, అందమైన కళ్ళు. భార్గవ్ నిలయమని సినిమా కళ్ళు మీద సినిమా తీశాను. సో ఆమె ఏం చెప్పేదంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని, ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు. నేను ఎప్పుడు కూడా ఐ నెవర్. సో ఐ ఫాలో దట్. ఎందుకంటే ఆమె అలా పెంచింది, ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది. అలా ఇప్పుడు వాయిస్ రేజ్ చేయడం కూడా, వాయిస్ అనేది రేర్గా, ఇంక మరీ అది సామ భేద దాన దండోపాయం ఉంటుంది. దండోపాయం ఉండదు, భేద దాన వరకు ఉంటుంది. అంటే కళ్ళు పెద్ద చేసి అలా చూస్తే అదే కళ్ళు వచ్చింది నాకు కూడా. అదే చిత్రం సక్సెస్ కూడా. లాస్ట్లో ఫోటో ఉంది 175 days ఫంక్షన్కి. నేను లేడీ గెటప్లో మదర్ ఇటు మధ్య కృష్ణ గారు ఫోటో ఇస్తాను. ఇద్దరు కలిసి బుద్ధి పెట్టాం ఆయనకి. సో అంటే ఆమె అడిగింది, నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో ఆఫ్ రెమ్యునరేషన్ నాకు కావాలని. నీకెందుకు అన్న, మీకు అని అనేవాడు. అమ్మని లాస్ట్ వరకు మీకు అని అనేవాడు. అంటే ఆ మర్యాద, ఆ గౌరవం మెయింటైన్ చేసింది. ఎప్పుడు ఏకవచనంతో పిలిచింది లేదు. ఇప్పుడు అంటూ నా ప్రేమతో అంతే తప్ప మీకు అనేవాడు నేనుగా. అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది. ఎందుకు ఆఫ్ రెమ్యునరేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి అంటాం కదా, సేమ్ కాబట్టి నీకు సినిమా అంటే రేర్ కదా. ఎనీవే కమ్ సార్. ఆమెకి రోసెస్ అంటే ఇష్టం బాగా. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది ఆమెది. ఇప్పుడు ఆమె దీనికోసం తీసాను కాబట్టి ఆమెకి ఎప్పుడు రోజులు బ్లూమ్ అవుతూనే ఉంటాయి. ఆమెకేంటంటే చాలా ఐ ఫీల్ దెర్ ఇస్ ఎ స్పిరిట్. ఇది నా నమ్మకమే కావచ్చు. ఒక్కోసారి నేను మంచి కోరుకున్నప్పుడు పువ్వు కరెక్ట్గా పడుతుంది నాకు. ఇక్కడ మంచి సైన్స్ వస్తాయి, వెరీ పాజిటివ్ పర్సన్. కాబట్టి పువ్వు ఒకసారి నాకు కరెక్ట్గా పడుతుంది. తర్వాత నేను ఏదో కోరుకున్నప్పుడు ఆ టైంకి వస్తే, నేను ఊరి నుంచి వచ్చినప్పుడు ఫుల్ రోజెస్ ఉంటాయి. సో ఐ ఫీల్ ఏదో వెయిటింగ్. వస్తున్నప్పుడు కూడా ఇంట్లో ఫస్ట్ ఆమె కనపడుతుంది. స్పెషల్ గార్లెండ్ ఫర్ మదర్హుడ్. ఇది ప్రతి మదర్కి, ఇది మా మదర్కే కాదు. ఆ స్టాచ్యూలో కూడా ఎంత లైఫ్ ఉంటుందంటే, లేడీ దేవికారాణి ఒడయార్ అని ఆమె కారు చేసింది. ఇది బ్రాంజ్ స్టాచ్యూ. బ్రాంజ్ స్టాచ్యూ. నాకు రోజు పడినప్పుడు రాత్రి చాలా థాట్స్ వస్తాయి. ఫస్ట్ ఆమె కళ్ళలో చూసి అడుగుతాను, ఇది కరెక్టే కాదా అని. ఇట్స్ మై కాన్షియన్స్. ఆమె చెప్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే చేసేస్తా. ప్రపంచం నన్ను అడ్డుపడినా లెక్క చేయండి. కాన్షియన్స్. దేవుడు అంటే ఏంటి? కాన్షియన్స్. సో అమ్మ కాన్షియన్స్. ఇది కూడా ఏంటంటే ఆమెకు కావాల్సిన, అంటే ఈ వరల్డ్ రికార్డ్ ఆమెది. సో ఆమెది అలా క్రియేట్ చేశాను. ఆమెకు నచ్చిన రోజెస్, వాటర్ ఫాల్స్ ఇష్టం. వాటర్ ఫాల్స్, నచ్చిన రోజెస్, ఆమె లవ్ లైఫ్ రైట్ సైడ్. కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఆమెకి. ఎక్కడైనా కృష్ణుడు లైఫ్ లో ఉన్నారు, భక్తిలో కూడా. సో కృష్ణుడు అంటే చాలా ఇష్టం. తర్వాత చాలా మంది స్టాచ్యూస్ కట్టేసి ఏం చేస్తారంటే ఇలా వదిలేస్తారు ఫ్రీగా. ఆ ఎండలో మాడుతుంటుంది, కాకులు కూర్చుంటాయి. సో ఇక్కడ మంచి ఇది రాజస్థాన్
స్టోన్తో ఈ మండపం చేయించాం. ఓ ఇప్పుడు అయోధ్యలో కూడా ఇవే స్టోన్స్ ఉన్నాయి సార్, పింక్ స్టోన్స్ చేయించాను. అక్కడ నుంచి ఇక్కడ చేయించాను. సో దిస్ ఇస్ కాల్డ్ భువన విజయం. ఈ టెంపుల్ పేరు భువన విజయం అని పెట్టాను. భువన విజయం అంటే ఆకాశవంత విజయం అంటే దట్ ఈస్ అవర్ లైఫ్. కరెక్ట్. సో అందుకని అక్కడ ఉంటుంది భువన విజయం అని అక్కడ ఉంటుంది. సో గ్రేట్ లేడీ. మీ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కూడా మీరు వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకున్నారా? ఎస్, ఎనీథింగ్ నాకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే అది జరిగిపోతుంది. అది నా నమ్మకం, నా ఆత్మ. అంటే ఇప్పుడు కొన్ని అందరికి తెలిసిన విషయం, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు గొడవలు ఇవన్నీ అవుతున్నప్పుడు అప్పుడు ముందు కూడా డేర్ తీసుకునే స్టెప్ వేసేటప్పుడు ఇక్కడ అడిగారా? 100%. నా కాన్షియన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే చేసిస్తా. ఎందుకంటే నా కాన్షియస్ బాగుంటుంది. లేపు మనిషి చచ్చిపోయేటప్పుడు 3 థాట్స్ వస్తాయంట. ఒకటి, వీళ్ళకి నేను అన్యాయం చేశానని, అది నాకు రాకూడదు. నాకు కరెక్ట్ అనిపిస్తే అది రాకూడదు. ఇంకొకరికి కావచ్చు, నాకు అన్యాయం చేశాను నాకు అనిపించకూడదు. రెండోది, వీళ్ళని చూడలేదు అని ఉంటుందంట. సో నేను రోజు చూసుకుంటాను. మూడోది, ఈ ప్లేస్లో నేను ఈ ప్లేస్ వెళ్ళలేదు నేను అని. సో అలాంటివి కూడా ఉండకూడదు. వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయాలని నా లైఫ్ డ్రీమ్. సో అన్నీ నాకు కావాల్సిన ప్లేస్ అన్నీ కూడా చూడాలి. సో ఈ కోరికలన్నీ కూడా మనం చనిపోయేటప్పుడు ఆ రివ్యూ అవుతుంది ఒక ఫ్యూ మినిట్స్. ఆ రివ్యూలో మన మనసు క్లియర్గా ఉంటే ఎవరన్నా తిట్టుకోవచ్చు, ఐ డోంట్ కేర్. బట్ నా కాన్షియన్స్ క్లియర్గా ఉంటాను. సార్ బీయింగ్ అన్ యాక్టర్ అన్నీ కన్సిడర్ చేస్తారు కదా సార్, ఒకళ్ళు నన్ను ఇట్లా అనుకోకూడదని. కానీ మీది ఎప్పుడు నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్ టు దట్. మీకు నచ్చింది మీరు చేశారు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా బీయింగ్ అన్ యాక్టర్ అంటే పబ్లిక్ ఫిగర్గా ఉండడం వల్ల ఇవన్నీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎప్పుడు అనిపించలేదా ఏదైనా డెసిషన్కి ముందు? ఒకటమ్మా, ప్రేక్షక దేవుళ్ళు అని అంటాను నేను. ప్రేక్షక దేవుళ్ళు ఎందుకంటే నిజంగా ఇంతమంది డైరెక్టర్స్, ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే నేను పైకి వచ్చాను. వీళ్ళందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్క నా డైరెక్టర్, నా గురువు జంజాల దగ్గర నుంచి అందరికీ, ప్రేక్షకులకి. నాకు ఆ చప్పట్లు ఉంటాయే, జంజాల గారు డైలాగ్ ఉంది, ఆ చప్పట్లేరా అని. సో ఇవన్నీ నేను ఎవరన్నా చాలామంది ఫోటోలకి ఇచ్చేస్తారు. 100 మంది ఉన్న ఫొటోస్ ఇచ్చేసి వెళ్తాను నేను టైంకి. 10 నిమిషాలు వెయిట్ చేయమంటాను లేదు షార్ట్. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, దీంట్లో ప్రతి ఆడియన్స్ ఒక పైసా దీంట్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే నా బతుకేంటి? సో ఐ బిలీవ్ దట్. కాబట్టి ఆడియన్స్కి, ఫ్యాన్స్ నా ఫ్యామిలీలో. ఇక్కడ ఆమె బర్త్డే వస్తే ఇక్కడ 100 మంది, 1000 మంది వస్తారు. అందరికీ భోజనాలు పెడతాం, ఒక ఫ్యామిలీలాగా ఉంటాం. ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టి ఆరాధన, వాళ్ళకి ఏం కోరదు. సో వాళ్ళకి అంతే గౌరవం. నా ఫ్యాన్స్, మా కృష్ణ గారికి, మహేష్ ఫ్యాన్స్కి, మదర్ ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి అందరికి కూడా ఇక్కడ ఫ్యామిలీలోనే ఉంటుంది. తృప్తిగా వచ్చి బర్త్డే రోజు, కృష్ణ గారి బర్త్డే రోజు భోంచేసి వెళ్తారు. దండం పెట్టి ఇన్ని దండలు నిండిపోతాయి మాకు ఆ రోజు. అంటే అందరికి అమ్మ అనే ఒక ఫీలింగ్ ఇచ్చింది ఆమె. అమ్మగారిది నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? ఆమె నేటివ్ ప్లేస్ మాది గుంటూరు నర్సరావుపేట. బట్ పుట్టి పెరిగిందంతా మెడ్రాస్. యాక్చువల్గా చూస్తే నేటివ్ ప్లేస్ మెడ్రాస్. అంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మాకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆమెకి ముత్తాత అవుతాడు ఆయన, ఫౌండర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ. స్టాచ్యూ ఉంటుంది. సో మేమంతా పుట్టి పెరిగింది అక్కడే. సో అక్కడే తలబాగా వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, అంటే ఫ్యామిలీని. సో అది ఆమె ఇది. సో ఇలాగా. సో నేనేంటంటే ఆడియన్స్ ఐ ఆల్వేస్ వాళ్ళకి పాదాభివందనం చేస్తాను, నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు. బట్ ఎవడో ఏదో మాట్లాడాడు, కమెంట్ పెట్టాడు, దాన్ని ఐ డోంట్ కేర్. వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి ఒక్కరోజు నా కష్టాల్లో, నేను 10,000 లేని జోబులో 10,000 లేని రోజు కూడా చూశాను ఒక టైం. నేను అమితాబ్ బచ్చన్ గారికి కూడా జరిగింది ఇది, కాదా? ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన చెప్పాడు, చాలామంది పెద్దవాళ్ళకి జరిగింది. బట్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ లైఫ్. నీ లైఫ్ మారబోతుందని ఒక విషయం చెప్పాడు నాకు, అదే జరిగింది. సో ఫైనల్గా ఎవరేం మాట్లాడినా అది వాళ్ళ ఒపీనియన్స్. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. నాకు ఆ అన్నం పెట్టింది మా అమ్మే, ఆమెకి నా కాన్షియన్స్. ఇంకెవ్వరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.